ఒక చిన్న విషయం అడుగుతాను. నిజంగా హానెస్ట్‌గా ఆన్సర్ ఇవ్వండి. చదవడానికి కూర్చున్నప్పుడు మీరు నిజంగా చదువుతున్నారా? అంటే పుస్తకంలో ఉన్న మాటలు మనసులోకి వెళ్తున్నాయా? లేదా పుస్తకం ముందే ఉంటుంది. కళ్ళు పుస్తకం పైనే ఉంటాయి. కానీ మనసు మాత్రం ఫోన్ గురించే ఆలోచిస్తుందా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం నోటిఫికేషన్ వచ్చిందో, ఎవరు మెసేజ్ చేశారో, ఏ రీల్ మిస్ అయ్యామో అదే గుర్తు వస్తుందా? చాలామంది ఇలానే ఉన్నారు. మీరు ఒక్కరే కాదు. నిజంగా చెప్పాలంటే నేను కూడా ముందు అలాగే ఉన్నాను. చదువుదాం అనుకుంటాను, కూర్చుంటాను, కానీ మనసు అక్కడ ఉండదు. పుస్తకం ఓపెన్ చేస్తాను, కానీ బ్రెయిన్ ఓపెన్ అవ్వదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదంతా తెలుసుకోవడానికి బరువైన సైన్స్ మాటలు అవసరం లేదు. ఈ వీడియోలో ఏ లెక్చర్ ఉండదు, ఏ ప్రీచింగ్ ఉండదు. మన రోజు జీవితంలో మనతో ఏం జరుగుతుందో అదే సింపుల్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ స్పీక్స్. ఒక కామన్ సిచ్యువేషన్ని తీసుకుందాం. సాయంత్రం 6 గంటలు. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, ఈరోజు కనీసం 2 గంటలు అయినా చదవాలి అని. పుస్తకం తీస్తాం, టేబుల్ దగ్గర కూర్చుంటాం. మొదటి 5 నిమిషాలు అన్నీ బాగానే ఉంటాయి. చదువుతున్నట్టు ఉంటుంది. అంతలో ఫోన్ పక్కన కనిపిస్తుంది. నోటిఫికేషన్ లేదు, కాల్ లేదు, మెసేజ్ లేదు. కానీ ఒక్కసారి చెక్ చేద్దామని అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. ఒక రీల్. మనసులో ఏమంటాం? ఇది అయిపోయాక చదువుదామని. అది అయిపోతుంది. ఇంకో రీల్ ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ అదే డైలాగ్. ఇంకో రీల్, ఇంకోటి. ఇప్పుడు ఒకసారి టైం చూడండి. 6:30 అయ్యింది, 7 అయ్యింది, 7:30 అయ్యింది. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఇప్పుడు చదవాలనిపిస్తుందా? లేదు. మనసు అలసిపోతుంది, బోర్ అనిపిస్తుంది. చివరికి ఏమంటాం? ఇప్పుడు కాదు, రేపు చదువుదామని. ఇదే మన రోజు లైఫ్. వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్? ఇప్పుడు ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఇది లేజినెస్ కాదు, మీరు పనికి మాలిన వాళ్ళు కాదు, మీ బ్రెయిన్లో ఏదో డిఫెక్ట్ కూడా లేదు. ఇది పూర్తిగా మన బ్రెయిన్ అలవాటు పడిన విధానం. మన బ్రెయిన్కి ఎప్పుడు ఫాస్ట్ ఆనందం కావాలి, ఎక్కువ కష్టపడకుండా సంతోషంగా ఉండాలి. రీల్స్ అంటే అదే. చిన్న వీడియో, ఎక్కువ ఎగ్జైట్మెంట్, ఏ ఎఫర్ట్ లేదు. చదువు ఎలా ఉంటుంది? కూర్చోవాలి, ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలి. అది స్లో ప్రాసెస్. ఫాస్ట్ ఆనందం అలవాటు పడిన బ్రెయిన్కి స్లో ప్రాసెస్ నచ్చదు. రోజంతా రీల్స్ చూసిన తర్వాత చదువు బోర్ అనిపిస్తుంది. ఇది నార్మల్. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. అలవాటు మారిస్తే అన్నీ మారుతాయి. మన అలవాటు మారితే మన బ్రెయిన్ మారుతుంది. మన బ్రెయిన్ మారితే ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ టైం గుర్తు తెచ్చుకోండి. ఎగ్జామ్ దగ్గర పడితే ఒక్కసారిగా భయం వస్తుంది. నేను చదివాను కానీ గుర్తులేదు అంటాం. ఎంత చదివినా యూజ్ లేదు అంటాం. కానీ నిజంగా ఆలోచించండి, మీరు చదువుతున్నప్పుడు మీ మనసు అక్కడ ఉందా? లేదా చదువుతూనే ఫోన్ గురించే ఆలోచించారా? ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుందో అదే గుర్తు పెట్టుకున్నారా? చదువుతున్నప్పుడు మనసు అక్కడ లేకపోతే ఏం గుర్తుంటుంది? అందుకే ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ అయిపోతాం. ఇప్పుడు సొల్యూషన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఛాలెంజ్ కాదు, ఇది పనిష్మెంట్ కాదు. చిన్న చిన్న చేంజెస్ మాత్రమే. 1. చదువుతున్నప్పుడు ఫోన్ మీ చేతిలో ఉండకూడదు. టేబుల్ మీద కాదు, బెడ్ మీద కాదు, వేరే గదిలో పెట్టండి. 2. రోజు ఒక టైం ఫిక్స్ చేయండి. ఈ టైంలోనే రీల్స్ అని ఒక టైంని సెట్ చేసుకోండి. మొదటి 3-4 రోజులు కష్టం అనిపిస్తుంది, కానీ 7 రోజులు దాటాక మీరే మార్పును గమనిస్తారు. చివరిగా ఒక మాట చెప్పాలి. ఫోన్ చెడ్డది కాదు, రీల్స్ కూడా చెడ్డవి కావు. కానీ రోజంతా టైం ఎక్కడ పోతుందో ఒకసారి మనమే అడగాలి. ఒక రీల్ చూశాక మన జీవితం మారదు, కానీ ఒక గంట ఫోకస్తో చదివితే మన రేపటి జీవితం మారుతుంది. మీరు పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. రోజు కొంచెం బెటర్ అయితే చాలు. ఈరోజు ఒక చిన్న చేంజ్, రేపు ఇంకొంచెం. అలా అలా మీ ఫోకస్ కూడా వస్తుంది, మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఈరోజు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఫోన్ ఒకసారి వేరే గదిలో పెట్టి చూడండి, అంతే. మీకు నేను ఈ వీడియోలో చెప్పిన ఫ్యాక్ట్స్ నిజం అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.